ప్రభు వైపు చేతులు చాపి ప్రభువునొక్క మారు, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా, నాకు కావలసిన మాటలయ్యా, నన్ను ఆదరించే మాటలయ్యా, నీవే నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి మమ్మలందరినీ ప్రేమించి మీ పాదముల చెంత గడపడానికయ్యా అవకాశం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అయ్యా అనుకూలతనిచ్చినందుకు మీకు స్తోత్రం. పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచామయ్యా, ప్రార్థించి మీ నామాన్ని మహింపరిచామయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యా ఇప్పుడు మీ మాటలు వినడానికి మేమంతా సిద్ధపడి ఉండగా నాయన మాతో మీరు మాట్లాడండి అయ్యా. నాకు అవసరమైన వాక్యం అందించయ్యా, మాకు అవసరమైన మాటలు అందించయ్యా, మమ్మలను బలపరిచే మాటలు అందించయ్యా, మమ్మలను ఆదరించే వాక్యమే అయ్యా, మమ్మలను ఆత్మీయంగా బలపరిచేటువంటి వర్తమానము దయచేయండి అయ్యా. నాతోనే మాట్లాడయ్యా, మమ్మల్ని ఆదరించయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా, మీరే మహిమ పొందండి అయ్యా. అయ్యా ఈ రాత్రి మా మధ్యకు దిగిరా నాయనా, మీ రాత్రి మా మధ్యలో మీరు సంచరించండి అయ్యా. ఈ రాత్రి మీ బలమైన హస్తాన్ని మా మీద ఉంచండి అయ్యా. ఈ రాత్రి భూమి ఆకాశాలను సృజించిన మీ హస్తమును మాకు తోడుగా ఉంచండి అయ్యా, మా పైన ఉంచండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మమ్మలను దర్శించండి అయ్యా, ఈ రాత్రి మమ్మలను దర్శించండి అయ్యా, ఈ రాత్రి మమ్మలను బలపరచండి అయ్యా, ఈ రాత్రి మమ్మలను ఆదరించండి అయ్యా, ఈ రాత్రి మమ్మలను చూడండి నాయనా, మీకు స్తోత్రాలు. చేతులు రెండు పైకెత్తి ఊపుతూ ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రభువా ఈ రాత్రి మా మధ్యకు రా నాయనా, మా మధ్యలో సంచరించయ్యా, మా మధ్యకు దిగిరా నాయనా, మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా, మా అందరిని మీరు చూడండి అయ్యా, మిమ్మల్ని చూసే కన్నులు మా అందరికి దయచేయండి అయ్యా, మా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. అయ్యా ఈ రాత్రి మాతో ఉండండి అయ్యా, ఇదిగో సదాకాలము మీతో ఉంటానని చెప్పావయ్యా. ఈ రాత్రి మాతో ఉండండి, మా బలహీనతలను తీసివేయండి, మమ్మలను బలపరచండి, మా కొరతలన్నీ తీర్చండి. ఇదిగో నేనున్నానని మా అందరిని ధైర్యపరచండి, మీరు మహిమ పొందండి అయ్యా. అయ్యా 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 మీరు మాలో ఉండండి, నాలో ఉండండి, మాలో ఉండండి, మా మధ్యలో ఉండండి, మాతో ఉండండి, మమ్మలను బలపరిచి దీవించండి అయ్యా. మీరు మహిమ పొందండి. యేసయ్య శ్రేష్టమైన నామములో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్దామండి మరలా, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ రాత్రి 7వ తేదీ వస్తుందంటే చాలా సంతోషం. నా మట్టుకు నాకు చాలా సంతోషం. కొంతమందికి సంతోషం లేక రాలా. ప్రభు సన్నిధిలో చాలా సంతోషం ఉంది. ఈ రాత్రి ప్రభుతో గడుపుతున్నావంటే నీవెంతో ధన్యుడవు, ధన్యురాలవు. చాలామంది లోకముతో గడుపుతూ ఉంటారు, మనమైతే దేవునితో గడుపుతున్నాం. దేవుడు మనలను, మన కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నము చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మళ్ళా చదువుదామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. దేవుడి వాక్యము ద్వారా నిన్ను నన్ను ఆత్మీయంగా బలపరచునుగాక. ఇక జాగ్రత్తగా వినండి.
మనమంట లోకానికి ఏమై ఉన్నామో ఉప్పు. అద్భుతం అండి. ఉప్పు లేని ఇల్లు భూమి మీద ఎక్కడా ఉండదు. ఆమేన్. పప్పు లేని ఇల్లు అయినా ఉంటుంది కానీ ఉప్పు లేని ఇల్లు ఉండదు. సరే, ఈ ఉప్పును గురించి 4 దివ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇంగ్లీష్లో ఉప్పును సాల్ట్ అంటారు. చెప్పండి, ఏమై? సాల్ట్. అంటే చాలా మందికి వచ్చు, తెలుగు సరిగా రాకపోయినా ఇంగ్లీష్ బాగా. సాల్ట్ అనే మాట అందరికీ వచ్చు. సాల్ట్ అంటే ఉప్పు. మనం ఏమై ఉన్నామంటే లోకానికి సాల్ట్ అంటే ఉప్పు, సాల్ట్ అయి ఉన్నాం కదా. సాల్ట్ అనే మాటలో 4 అక్షరాలు ఉన్నాయి. SALT. SALT. సాల్ట్ అనే మాటలో 4 అక్షరాలు. SALT కదా. ఈ సాల్ట్ అనే అనగా ఉప్పు కదా. ఈ సాల్ట్ అనే మాటలో ఉన్న 4 అక్షరాలను మనం ఆత్మీయ కోణములో ధ్యానం చేసుకుందాము. ఆమేన్, ఆమేన్. సాల్ట్ అనగా ఉప్పు. ఆ ఉప్పు అంట ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సువార్త ప్రారంభించాడు ప్రభు. అందుకని బహు బలమైన వాక్యం వచ్చింది అక్కడ. ఒక్కొక్క వచనం ఒక్కొక్క శ్రేష్టమైన సంగతిని బయలుపరుస్తూ ఉంది. 13వ వచనం వచ్చేసరికి ప్రభు అన్నాడు, అయ్యా మీరు లోకానికి ఉప్పు. అట్టి ఉప్పు నిస్సారమైందనుకంటే, సారము లేకుండా పోయిందనుకో దేనికి పనికిరాదు. ఆమేన్, ఆమేన్. ఉప్పులో సారం ఉంటేనే పనికొస్తుంది, నిస్సారమైతే పనికిరాదు అని ప్రభు అన్నాడు. అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటికి. గుండెలు పగిలిపోద్ది మాట వింటే. మనము ఉప్పు, మనం గేన సారము లేని వారిమైతే బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడతాం. జాగ్రత్త. అందు కాబట్టి సారము కలిగి బ్రతుకుదుముగాక. సారం లేకపోతే చెప్పాలి, బయట పారవేయబడి మనుషుల చేత. అంత ప్రమాదం. అందుకని ఏం కలిగి ఉండాలి మనము? సారము. సాల్ట్ అనే ఆ 4 అక్షరాల్లో ఉన్న మొదటి మాట ఎస్. ఎస్ అనగా మా స్టాండర్డ్. చెప్పండి అందరూ. స్టాండర్డ్ అంటే స్థిరమైనది. ఆమేన్. ఉప్పు స్టాండర్డ్, దాని రుచి మారదు. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది, ఇంక అందులో అనుమానము లేదు. సరే, ఈ ఉప్పగా ఉంటుంది అనేది భారతదేశానికే కాదు, చెప్పాలి ఏ దేశ ప్రజలకైనా ఉప్పుగానే ఉంటుంది. ఉప్పు స్టాండర్డ్ ఉంది. దేవుని బిడ్డలమైన మనం కూడా దేవునిలో చెప్పాలి స్థిరముగా ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. ఎలా ఉండాలి? ఏదో 2 రోజులు ప్రార్థన చేసి 2 రోజులు మానుకునే వారముగా ఉండకూడదు. ఉప్పు ఎలా ఉంటుందమ్మా? దాని రుచి స్థిరంగా ఉండిద్ది. ఉప్పు స్థిరం, స్టాండర్డ్ అయింది. దేవుని బిడ్డలు కూడా దేవునిలో చెప్పాలి ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. కొంతమంది స్థిరముగా ఉండరు, స్థిరముగా ఉండరు. ఈ సంఘములో కొన్నాళ్ళు, ఆ సంఘములో కొన్నాళ్ళు, ఆ ప్రార్థన కొన్నాళ్ళు, ఈ ప్రార్థన. అది స్థిరముగాని బ్రతుకు. చెప్తాను వినండి. ఒక మొక్కను తెచ్చాం మనము. ఆ మొక్కను భూమిలో త్రువ్వి పాది చేసి ఆ మొక్కను అందులో నాటుతాం. నాటిన తర్వాత 1 వారం ఉంచి మళ్ళా తీసి ఇంకో చోట పాది చేసి అక్కడ నాటుతాం. ఇంకో 10 రోజులు ఉన్నాక ఇంకో చోట నాటుతాం. ఇట్లా 4 సార్లు చేసామనుకో ఏమవుద్ది? మొక్క చచ్చిపోద్దండి. మొక్క ఏమవుద్ది? చచ్చిపోద్ది. స్థిరము కాకపోతే మొక్క చనిపోయిందే. దేవుని బిడ్డలమైన మనం దేవునిలో ఏమై ఉండాలి? స్థిరముగా ఉండాలి. శోధన వచ్చినా యేసయ్యే, శ్రమలు వచ్చినా యేసయ్యే, సంతోషం వచ్చినా
యేసయ్యే. నేను చెప్పాను ఒకసారి, మరలా చెప్తున్నా. ఒక సంఘములో ఒక యవ్వనస్తుడు మంచి భక్తి కలిగినోడంట. ఆమేన్. ఎలాంటోడు? చెప్పటంలో గట్టిగా, మంచి భక్తి కలిగినోడు. అలాంటి యవనస్తుడు చక్కగా పాటలు పాడుతాడు, కొయర్లో ఉంటాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, ఇంకా ఎలాంటి లోపము లేదు. యవనస్తులు అలా ఉంటే చాలా సంతోషం. ఆమేన్. వారికి యవ్వన బలం ఒక ఆనందం, అందం, అలాగే ప్రార్థన ఒక బలం. ఆమేన్. చూడండి, ఆ యవనస్తుడు అన్నిటిలో ఆత్మీయంగా నెంబర్ 1 కొన్నాడు. ఎలా ఉన్నాడు? నెంబర్ 1. ఒకరోజు గొంతులో నొప్పి చేసింది. గొంతులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గొంతులో నొప్పి వచ్చిందంటే ఆరోగ్యంలో ఏదో కొంత తేడా ఉంది, ప్రారంభమైంది అని అర్థం. జ్వరం వచ్చే ముందు గొంతులో నొప్పి వస్తుంది. ఆ అబ్బాయికి కూడా గొంతు నొప్పి వచ్చింది. ఏముంది, పోయిద్ది కదా అని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఆగిపోయింది. మళ్ళా కొద్ది రోజులకు వచ్చింది. ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటూ ఆగిపోయింది. మళ్ళా కొద్ది రోజులకు హాస్పిటల్కి వెళితే, అయ్యా గొంతుకు క్యాన్సర్ వచ్చింది అన్నారు. చెప్పాను మొదటే, భక్తిలో ఎలా ఉన్నాడు? నెంబర్ 1. ప్రార్థనలో నెంబర్ 1, పాటల్లో నెంబర్ 1, వాక్యం చదవడంలో నెంబర్ 1. కానీ గొంతుకు ఏమొచ్చింది? క్యాన్సర్. అందరూ ఒకటే మాదిరిగా. నీకు రావటం ఏంది? నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, బాగా పాటలు పాడుతావు, దేవుణ్ణి స్తుతిస్తావు, వాక్యం బాగా చదువుతావు, నీకెందుకు వచ్చింది? ఏందయ్యా? అందరి నోట ఆ మాటే. తుదకు ఇంట్లో కూడా, అయ్యా నువ్వెంత భక్తిగా ఉన్నావయ్యా, ఎందుకు నీకు ఇలా వచ్చింది? చివరికి ప్రార్థన కూడా చేస్తాడంట. ప్రభువా, ఈ బిడ్డ బాగా ప్రార్థన చేస్తాడు, ఈ బిడ్డ బాగా వాక్యం చదువుతాడు, ఈ బిడ్డ బాగా పాటలు పాడతాడు, ఎందుకు తెప్పించావయ్యా క్యాన్సర్? అందరూ ప్రార్థన చేస్తాడు. సరే, హాస్పిటల్కి వెళ్తే చెప్పారు, ఆపరేషన్ చేయాలయ్యా, ఆపరేషను చెయ్యాలి. అయితే ఒక కండిషన్ ఏంటో తెలుసా? ఆపరేషన్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడటానికి నీకు నోరు రాదు, మాటలు ఆగిపోతాయి, నోరు ఆగిపోద్ది. కాబట్టి ఇక అది నువ్వు తీర్మానం చేసుకో, ఆపరేషన్ చేయకపోతే చనిపోతావు అని అంటే అందరూ సరే, మాట్లాడకపోతే వెళ్ళారు, బ్రతుకుతావు కదా, మాటలు రాకపోతే నువ్వు బ్రతకాలి కాబట్టి ఆపరేషను చేయించుకోమన్నారు. హాస్పిటల్కి వెళ్ళాడు, ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టగానే చూస్తే బీపీ 400-500కు పోయింది. అమ్మో, ఇంత బీపీ ఉంది, ఇప్పుడు ఆపరేషను చేయం. ఇంటికి వెళ్ళి 1 వారము బీపీ తగ్గించుకొని రమ్మన్నారు. వెళ్ళాడు. వెళ్ళి వారం ఉన్న తర్వాత మరలా హాస్పిటల్కి వచ్చాడు. మరలా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టారు. చెక్ చేశారు, అన్ని బాగున్నాయి, ఆపరేషన్ చేస్తాం. కానీ చివరగా నువ్వు ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడుకొని వచ్చి రా, ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకా నువ్వు ఎన్నడూ మాట్లాడవు, నీకు ఆపరేషన్ చేస్తే మాట్లాగిపోతాయని చెప్పారు. సరే, బయటకు వచ్చాడు. అందరు సంఘస్థులు, తల్లి, తండ్రి, సహోదరులు, సహోదరు అందరు వచ్చి పడ్డారు. వాళ్ళందరూ అనుకుర్రు, ఏం మాట్లాడతాడు, ఏం చెబుతాడు, ఎట్లా ఏడుస్తాడు అనుకురు. వచ్చాడు, వచ్చి దేవునికి స్తోత్రం అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఎన్ని మాటలమ్మా? 2 మాటలు. దేవునికి స్తోత్రం అని మరలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్లు నాడి పట్టుకొని చూస్తే బీపీ డౌన్ అయింది. పోయినసారేమో హై అయింది, ఇప్పుడేమో డౌన్ అయింది. చేయడానికి లేదయ్యా, మరలా ఇంటికి వెళ్ళి 1 వారం ఆగిరమ్మన్న. వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లకు అనిపించింది. ఆమె సరి అయిన డాక్టర్ అయితే మనకెళ్ళి చూడగానే వ్యాధి ఉన్నదా లేదా అని సహజంగా చెప్పగలుగుతాడు. పూర్వం ఎక్కువ మంది డాక్టర్లు చేయి చూసి చెప్పేవాళ్ళండి, జ్వరం ఉంది లేదు. అర్థమైందా? ఆ అబ్బాయిని చూసి డౌట్ వచ్చి మరలా క్యాన్సర్ పరీక్ష చేస్తే క్యాన్సర్ లేదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. చూసారా?
ఈ మాట్లాడమంటే ఏం మాట్లాడాడు చెప్పాలి అమ్మా. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. బస్ ఎక్కే దాల్చాం, భారతం మొదలు పెడతారు, పనికిరాని చెత్త ఎన్ని చెప్పుకొస్తారు. మా ఇంట్లో అని మొదలుపెట్టి, నీ ఇంట్లోది నాకెందుకు. మొన్న జంక్షన్లో ఎక్కితే ఆ వెంకటాపురం అంట, మన వెంకటాపురం మనోళ్ళమ్మాయి పెద్దగా చెప్తా ఉంది. అమ్మ చిన్నగా మాట్లాడుకో, నీకేమైందయ్యా, ఎందుకు మాట్లాడతావు, అవసరం ఏముంది, బస్సు మొత్తం వినిపడేంత నువ్వేమో స్పీకర్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉందా. అబ్బాయి 2 మాటలే చెప్పాలి. ఏంటిది అది? అద్భుతం, దేవుడికి నచ్చింది, క్యాన్సర్ను తీసివేశాడు. ప్రియులరా, స్థిరము కలిగి ఉండాల. కష్టములోనైనా స్థిరం. చెప్పండి, కష్టములోనైనా స్థిరం, వ్యాధిలోనైనా బాధలోనైనా స్థిరంగా ఉండాలి ప్రభువులో. యోబు గారి దగ్గరికి వచ్చి, అయ్యా నీ ఒంటెలన్నీ, నీ గాడిదలన్నీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు శత్రువు. అయ్యా నీకున్నటువంటి మరి సంపద అంతా పోయింది. అయ్యా నీకున్న బిడ్డలందరూ చనిపోయారు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్టాండర్డ్. మారలా. బిడ్డలు చనిపోయారా? ఏం దేవుడు అయ్యా, మారలా. మాట మారలా. భక్తి, స్తుతించే విధానము మారలా. ఎస్ అనగా స్టాండర్డ్ అండి. స్టాండర్డ్గా ఉండాలి ప్రభువులో. ఆమేన్. స్థిరంగా ఉండాలి. మనమైతే నేను అనుకుంటే ఎంత దాకా వస్తామంటే, సరే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని ఏం చేద్దాం, ఆగిపోతాం అక్కడ. యోబు గారు అక్కడ ఆగల. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. అద్భుతం అండి. ఎంత స్థిరం. పిల్లలు చనిపోయారంటే భక్తి మారలా. ఆస్తి పోయిందంటే భక్తి మారలా. ప్రియులరా, అద్భుతం, అద్భుతం. దేవుని మహాకృపను బట్టి దేవునిలో మనము స్థిరముగా ఉందుముగాక. నీ కష్టం నిన్నేం చేయకూడదు, వ్యాధులు నిన్నేం చేయకూడదు, బాధలు నీ భక్తిని మార్చకూడదు, నీకొచ్చేటువంటి శ్రమలు భక్తిలో నుండి తొలగిపోకూడదు. స్థిరంగా ప్రభువులో ఉండాలి. 12 మంది శిష్యుల్లో 11 మంది యేసయ్యను హత్తుకొని స్థిరంగా ఉంటే, ఒక శిష్యుడు ఏమయ్యాడు? వెనుదిరిగి శత్రువులతో కలిశాడు, సైతానును చేర్చుకున్నాడు. జాగ్రత్త. ఈ రాత్రి నుండి మనము ప్రభువులో ఎలా ఉండాలి? స్టాండర్డ్గా ఉండాలి. స్టాండర్డ్గా స్థిరంగా ఉండాలి. అటు ఇటు మారకుందుముగాక. భక్తి మారకూడదు. ఆమేన్. ప్రార్థన మానకూడదు. తెలుసా అండి? దేవుణ్ణి స్తుతించటం మానకూడదు. ఒక ఆయనంట న్యూజిలాండ్ పోయి, అంటే వేరే దేశం పోయి ఒక 2-3 నెలలు ఉండి ఇంటికి వచ్చాడంట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? దొనకొండ అంటారు ఎవరు. ఎక్కడికి వెళ్ళాడు? న్యూజిలాండ్ అనే వేరే దేశం పోయి 3 నెలలు ఉండి వచ్చాడు. ఆయన నల్లగా ఉంటాడు. ఎలా ఉంటాడు? భార్య రాగానే అడిగిందంటే, ఇదేందయ్యా, ఫారిన్లో 3 నెలలు ఉన్నావు కదా, వేరే దేశంలో, నువ్వు రంగు మారుద్దేమో, ఎర్రగొత్తవేమో అనుకున్నాను. ఏం చెప్పాడంట? వచ్చి, పిచ్చిదానా, మన దేవుడు మారని దేవుడు, నా కలరు మారదు. చూసారా? మన భక్తి కూడా ఏమవ్వకూడదు? మారడు. ఫారిన్ పోయినా భక్తి మారకూడదు. కిందకొచ్చిన చెప్పాలి, భక్తి మారగా. పౌలు గారు అంటాడు కదా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందుని. చూసారా? ఏ స్థితి వచ్చినా సంతృప్తిగా ఉండాలి. ఆమేన్.
ఆమేన్. అది భక్తి అంటే. అందుకు ప్రభు అన్నాడు, మీరు లోకానికి చెప్పాలి ఉప్పు. ఉప్పు స్టాండర్డ్గా ఉండిద్దమ్మా. ఉప్పు ఏ రోజు నువ్వు నోట్లు వేసుకుని ఎట్లా ఉంటుంది? ఉప్పుగానే ఉంటుంది, మారదు మారదు. మనం కూడా మారకూడదు. ఆమేన్. స్టాండర్డ్గా ఉండాలి. మన దేవుడు మారని దేవుడు, మనం కూడా మారని ఆయన బిడ్డలుగా ఉందుముగాక. రెండో మాట ఏ అంటే ఎస్. ఏ అంటే అమ్మా యాడింగు. ప్రభు ఆత్మను మనతో కలుపుకోవాలి. ఆమేన్. ప్రభు ఆత్మ లేకపోతే మనము దేనికి చెప్పాలి రుచి లేని వారిమైపోతాం, దేనికి పనికిరా. ఇప్పుడు చెప్పాలి, ఉప్పు లేకపోతే ఏ ఆహారము ఎవరు తినలేరు. ఆమేన్. ఉప్పును కలిపితేనే కూరకు రుచి, ఉప్పు కలిపితేనే భోజనానికి రుచి. దేవుని ఆత్మను కలుపుకుంటేనే మనము కూడా బలవంతులమవుతాము. ఆమేన్. ఆత్మ లేకపోతే దేనికి చెప్పాలి పనికిరా. దేవుడు మనతో లేకపోతే మనము దేనికి ఉప్పు లేని కూర అయిపోతాం. జాగ్రత్త. బైబిల్లో మనం చూస్తే ప్రియులరా, వాక్యములో పేతురు గారు మొదట అమ్మా అసలు యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదన్నాడు. చూసారా, ఉప్పు లేదప్పటికీ. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 1 నుండమ్మా. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం అపోస్తుల కార్యములో 4వ వచనము నుండి 9వ వచనము. ఆమేన్. చదవమ్మా. పేతురును యోహానును వానిని తేరి చూసి మాతటు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినది నీకిచ్చుచున్నాను. ఆ నజరేయుడైన యేసు నామమును లేచి పుట్టినది మొదలుకొని కుంటోని. అమ్మా, ఆత్మను పొందుకున్నాక పేతురు గారు ఏం చేశాడు? స్వస్థపరచగలిగాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ప్రియులారా, ఆత్మ లేనప్పుడు పేతురుకు యేసయ్య అర్థము కాల. ఆత్మను పొందుకున్నాక కుంటివాడైన మనుష్యుని ఏం చేయగలిగాడు? లేవనెత్తి నడిపించగలి. ఇంకా అక్కడ చదివితే ఏముందో తెలుసా? వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయములోకి పోయాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. ఒక మనిషి దేవుని ఆత్మను పొందుకోకపోతే ఏ పని చేయలేడు, దేనికి పనికి రాడు. ఉప్పు లేకపోతే ఏ పదార్థము పనికి రాదు, తినడానికి ఉపయోగకరంగా ఉండదు. అందుకనే
పాత నిబంధన గ్రంథంలోని దేవుడు చెప్పాడు. చూడండి, లేవియా కాండము 2వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు జార్చాలి. ఆమేన్. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యాలన్నిటికీ నువ్వు కలపాలి. దేవుడే సెలవిచ్చాడు. నీవు అర్పించే ఉన్నాయి కదా ద్రవ్యం, నైవేద్యం, దానికంటే ఏం చేర్చాలి? ఉప్పు. అలాగే నీకు నాకు దేవుని ఆత్మను చేర్చుకోవాలి. నీలో నాలో దేవుని ఆత్మ ఉండాలి. పేతురు గారు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకున్నాడో అద్భుతాలు చేశాడు. అంతేకాదండి, తబిత అనే ఆమెని చనిపోతే తిరిగి బ్రతికించాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ పొందుకోకుండా నువ్వు చచ్చిందాకా ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. దేవుని ఆత్మ లేకుండా నువ్వు మరణించే వరకు పాటలు పాడిన ప్రయోజనము లేదు. ఉప్పు లేకపోతే ఆహారం ఎందుకు పనికిరానిదై ఉంటుందో ఆ రీతిగా నీవు నేను లోకములో ఉప్పు వలె బ్రతుకుదుముగాక. ఆమేన్. ఇక మొదట మనం స్టాండర్డ్ అని అనుకున్నాం. చూడండి, ఉప్పు లక్షణమే స్థిరమైంది కదా. నీ లక్షణము నా లక్షణం కూడా స్థిరంగా ఉండాలి. కొన్ని వాక్యాలు చూద్దాం. చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదుమా. సదాకాలం ప్రభువుతో కూడా మనము ఉంటాం. చూసారా, మనం స్టాండర్డ్ ఉంటే మనం వెళ్ళే పరలోకం కూడా ఎలాంటిది? స్థిరమైనది, స్టాండర్డ్ అయింది. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతములు 2 13వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సంతరి వారితోనూ భంగము కాజాలని క్రింద అంకేసి కింద రాయబడింది. చూడండి అమ్మా, ఉప్పు నిబంధన చూసారా? ఉప్పు నిబంధన అంటే స్థిరమైన నిబంధన, మారిపోని నిబంధన, మార్చజాలని నిబంధన ప్రభు మనతో చేశాడు. ప్రియులరా, మనం స్టాండర్డ్ ఉంటే చెప్పాలి, మన దేవుడు కూడా స్టాండర్డ్గా నిన్ను స్థిరంగా ఉండే పరలోకములోనికి తీసుకుపోతాడు. మన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యము స్థిరమైనది, గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందులో చేరాలంటే దేవుని ఆత్మను నీవు పొందుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమా 8:9 చదుమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. వినండి, ఎవడైనను యేసయ్య ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూసారా, ఇప్పుడు మనకేముండాలి? ఆత్మ ఉండాలి. ఆమేన్. అంటే అంటే యాడింగు, ఆత్మను మనము పొందుకోవాలి. నువ్వు ఎంత కాలం భక్తిగా జీవించావో అది కదా అక్కడ ప్రాముఖ్యం. దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. యేసయ్యను కలిగి ఉంటేనే ఈ లోకంలో నువ్వు ఉప్పులాగా
ఇంకొక పదార్థములో కలిపితే, ఆ పదార్థానికి ఉప్పు కలిపితే ఎంత విలువో ప్రభువు నువ్వు కలిగి ఉంటే నీకు అంత విలువ, అంత విలువ. సహోదరుడు, అమ్మా, ప్రభు పరిచర్య చేస్తుంటే ఆయన బహుబలంగా వాడబడుతుంటే వాళ్ళ ఆ తల్లి అడిగిందంట ఒకరోజు, అయ్యా, నువ్వు ఒక పెద్ద ఉద్యోగం చేస్తే చూడాలని ఉంది, నువ్వేమో దేవుని పని చేస్తున్నావు, నాకు అంత సంతోషం లేదు. ఒకరోజు ఆయన ఎక్కడైతే ప్రార్థన జరిగిస్తున్నాడో అక్కడికి ఆమెను తీసుకొని వెళ్ళాడంట. వెళ్ళి ఆమె కుర్చేసి కూర్చోబెట్టి ప్రార్థన జరిగిస్తూ ఉంటే ఆ రోజు అనుకోకుండా ఒక పెద్ద అధికారి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. ఆమె రాగానే వాళ్ళ తల్లి చూస్తూ ఉందంట. ఆయన చాలా పెద్ద అధికారి. ఆయన వచ్చి ఈ సేవకుని దగ్గర తల వంచి మోకరిల్లి ఏం చేశాడు? ప్రార్థన చేయించుకోండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడిగాడంట, అమ్మా, అధికారి పెద్దోడే కానీ నా దగ్గరికి వచ్చి తల వంచాడు, ప్రార్థన చేయించుకున్నాడు. నేను రాజులకు కూడా ఏం చేయగలను? ప్రార్థన చేయగలను. ఇంత శక్తి ఎలా వచ్చింది? దేవుని ఆత్మ ఇతనిలో ఉంది కాబట్టి. దేవుడు లేడనుకో, అధికారి వచ్చి ఎన్ దగ్గర తలంచుతాడా? వంచడం. గుర్తుపెట్టుకోవాలి. యాడింగ్ అంటే మనము ప్రభు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేకుండా దేనికి పనికిరాము. గుర్తుపెట్టుకోవాలి. భక్తి జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం చదువుకున్న వాక్యములో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. అంటే మనకేముండాలమ్మా? ఆత్మ ఉండాల. పోయినసారి మనం ధ్యానం చేసుకున్నాం. పైకి కనబడడానికి బలం ఉండడం కాదు, పైకి కనబడడానికి అందం ఉండడం కాదు. ఏముండాలి? లోపలున్న హృదయం, ఆంతర్య పురుషుడు బలపడాలి. ఆమె ప్రభు బిడ్డలం స్టాండర్డ్గా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆత్మ లేనప్పుడు శిష్యులు ప్రార్థన చేస్తే దయ్యం పోలా. అర్థమైందా? ఆత్మను పొందుకున్నాక చనిపోయిన వాళ్ళను సహితం ఏం చేశారు? లేపారు. అంటే ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మ లేనప్పుడు ఎంత వ్యత్యాసమో చూసారా? నువ్వు నేను లోకములో ఉప్పులాగున్నామంటే, ఉప్పు వేస్తే ఒక కూరకు రుచి, ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ప్రభు ఆత్మను పొందుకొని బ్రతుకుదుముగాక. ఆత్మను కలిగి ఉండాలి. ఒకసారి పేతురు గారు ఒక పట్టణానికి వెళితే, ఆ పట్టణములో తబిత అనే ఆమె ఏమైంది? జ్వరము తగిలి జబ్బు చేసి చనిపోయింది. అందరూ వచ్చి పేతురుకు చెప్పారు, అయ్యా, ఆమె సంఘములో స్త్రీల సమాజానికి ముఖ్యురాలయ్యా, ఆమె సంఘాన్ని నడిపిస్తుందయ్యా, స్త్రీలందరినీ భక్తి మార్గంలో నడుపుద్దయ్యా, ఆమె లేకపోతే మేము బ్రతకలేమని అందరు ఏడిస్తే వెళ్ళి పేతురు ప్రార్థన చేస్తే చనిపోయిన ఆమె తిరిగి బ్రతికింది. ఏ పేతురేనా? ఒకప్పుడు ఆత్మ లేనప్పుడు యేసయ్య ఎవరో నాకు తెలియదన్న. ఆత్మను పొందుకున్నప్పుడు చనిపోయినటువంటి ఆమెను కూడా ఏం చేయగలిగాడు? ఆత్మ అంత గొప్పది. ఎంత మరి రుచి తక్కువో ఉప్పేస్తే అంత రుచి తెలుస్తుంది. యాడింగు. రెండోది చూడండి, మూడోది ఎల్ అంటే ప్రియులరా, లాంగ్ టైం. ఉప్పు వేసి ఒక పచ్చడి పెడితే ఎంత కాలమున్నా చెప్పాలి చెడిపోదు. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికి ఏమేస్తారమ్మా? ఊరగాయ పచ్చడికి ఏమేస్తారు? ఉప్పే. చింతకాయ పచ్చడికి ఏమేస్తారు? ఉప్పేస్తే ఎంత కాలమున్నా. దేవుని బిడ్డలు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఉన్నావంటే ఆ ఉన్న స్థలము ఆశీర్వదించబడాలి, ఉన్న ఇల్లు
చెప్పండి, ఆశీర్వదించబడాలి. ఉన్నటువంటి ప్రదేశము ఆశీర్వదించబడాలి. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 27 నుండి 30 వరకు. ఆదికాండం 30వ అధ్యాయము 27 నుండి 30 వరకు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. చూసారా, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించనని ఏం చేశాడంట? శకునము చూసి తెలుసుకున్నాను. అయ్యా నువ్వు బామాక, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించా. యాకోబు వచ్చి అడుగు పెడితే, అమ్మా లాబాను ఇల్లంతా పడిపోయిందా? ఏమైంది? ఆశీర్వదించబడింది. ఇంకా చదువయ్యా. మరియు అతడు, నీ జీతం ఎంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదను నేను. అందుకు యాకోబు అతనిని చూసి, నేను నీకు ఎన్ని పనులు చేసి ఉండెనో అది నీకు తెలియను. నేను నీ దగ్గరికి రాక మునుపు నీకున్నది కొంచెము. చూసారా? అంటే యాకోబు వచ్చేసరికి లాబాను ఏమయ్యాడు? విస్తారముగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, అది లాంగ్ టైం అంటే స్థిరమైనటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? చదవండి, దినవృత్తాంతములు 1వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ చెప్పాలి ఆశీర్వాదం. చెప్పండి ఆ మాట మరలా. యెహోవా, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదముగా ఉండును. ఆమె మనుషులు ఆశీర్వదిస్తే అమ్మా కొద్ది కాలం, కొద్ది రోజులు, కొంతకాలం. దేవుడు ఆశీర్వదిస్తే చెప్పాలి అమ్మా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. ఒక ఆయనంట మా యూరిన్ రాక, పాస్ రాక హాస్పిటల్లో చేర్పించారు. యూరిన్ అంటే పాస్ పోయటం, అది ఆగిపోయి ప్రమాదమై హాస్పిటల్లో చేర్పిస్తే ఆ డాక్టర్, అయ్యా అర్జెంటుగా 50,000 కట్టు, అప్పుడు యూరిన్ ఇచ్చేటట్టు చేస్తానన్నాడు. వినండి, 50,000 కట్టారు. ప్రమాదం కదా, భయం కదా, వెంటనే 50,000 కట్టారు. ఏదో మెడిసిన్ వాడు ఏదో చేసి మొత్తానికి యూరిన్ ఎప్పట్లాగొచ్చింది. చూసారా? ఎప్పట్లాగొచ్చినాక ఇక డిశ్చార్జ్ చేసయ్యా మందులు ఇచ్చి ఇంటికి వెళ్ళమంటే వెళుతూ ఆ పక్కన బాత్రూంలోకి వెళ్ళి మళ్ళా పాస్ పోసుకుంటూ అన్నాడంట, ఏసయ్యా నీకు వందనాలు అన్నాడంట. అనేసరికి ఆ డాక్టరు అందరికి వినపడింది, పెద్దగా అనేసరికి ఆ డాక్టర్ పిలిచారే, నువ్వేందిరా, నేను కదా నీకు పాస్ వచ్చేటట్టు చెప్పండి అమ్మా, చేసింది డాక్టర్ గారు నీకు వందనాలు అనుకోండి, ఎవరిని అంటున్నావు? వాడు చెప్పాడంట, భక్తిపరుడు అన్నాడంట, అయ్యా ఒక్కసారి పాస్ వచ్చేటోడు చేతి ఎంత తీసుకున్నావు? 50,000 తీసుకున్నావయ్యా. నేను పుట్టినప్పటి నుండి ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, ఎన్నిసార్లు పాస్ పోసానో ఒక్క పైస కూడా నా దేవునికి ఇవ్వలేదయ్యా. చూసారా? ఒక్కసారి పాస్ పోస్తే 50,000 నీకెందుకు చెప్పాలయ్యా వందనాలు? జీవితకాలంలో ఎప్పుడు నేను పాస్ పోసినప్పుడు పైసా కూడా ఖర్చు, ఆ దేవునికి వందనాలు. చూసారా? దేవుడు మన ఎడల చూపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానం చెప్పాలి శాశ్వతమైన ఆశీర్వాదం. ఉప్పు కూడా ఒక పదార్థం లేచి పెడితే దాని కాలాన్ని ఏం చేస్తుంది? పొడిగిస్తుంది. నిమ్మకాయలన్నీ తెచ్చావు, ఉప్పేసావు, అక్కడ పెట్టావు, ఎన్ని రోజులున్నది ఏమవ్వదు? చెడిపోదు.
తెలుసా? నాకు చిన్నప్పుడు కొంచెం బాగా నిమ్మకాయ తిందామనుకొని మేము కూడా నిమ్మకాయలు తెస్తే ఆ పాస్టమ్మ గారు అన్నీ కట్ చేసి పెట్టి ఉప్పు కొద్దిగా వేసి తెల్లారి చూసేసరికి బూజు. అమ్మా, బూజు వరకు తీసేస్తాం, మళ్ళా తెల్లారి చూసేసరికి మళ్ళా బూజు తీసేస్తాం, మళ్ళా చూస్తే ఏం అర్థం కాక ఒక పెద్ద ఆమెను అడుగుతాయా, ఉప్పు ఎక్కువ వేయాలా? ఆమేన్. ఏమేయాలి? ఉప్పు లాంగ్ టైం అంటే కాలాన్ని పొడిగిస్తుంది. ఆమేన్. ఉప్పు ఎలా పొడిగిస్తుందో నువ్వు నేను అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆ రీతిగా మనము ఆశీర్వదించబడుదుముగాక. అద్భుతం అండి, అద్భుతం. చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం, కొద్ది కాలమే వారి జీవిత దినాలు, కొద్ది కాలమే వారి ఆశీర్వాదాలు, కొద్ది కాలమే వారి బ్రతుకు దినాలు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు తన బిడ్డలని అమ్మా ఆశీర్వదిస్తుంది అన్నటికి. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 38వ అధ్యాయము 6వ వచనం ఎంతంట? ఇంకా 15 సంవత్సరాలు నీ ఆయుష్ను పొడిగిస్తున్నా. దేవుడు ఎవరికమ్మా ఆయుష్ పొడిగించింది? హిజ్కియాకు ఆయుష్ను పొడిగించాడు. అద్భుతం ఏంటో తెలుసా అమ్మా? హిజ్కియా జీవితకాలం అంతటిలో ప్రార్థనలో బ్రతికాడు. ఆమేన్. ఏంటి ఆయన ఉద్యోగము చెప్పండి? రాజు అయినా ప్రార్థన చేశాడు. ఈ భూమి మీద ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వెంత గొప్పోడివైనా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజే కనిగిరిలో ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంటే వెళ్ళి ప్రార్థన చేసి ఓపెన్ చేసి వచ్చాం. వాళ్ళు అన్యులు ప్రభువుని నమ్ముకున్నారు. ఎంత క్రమం అండి, ఎంత క్రమం! అయ్యా ప్రార్థన చేయ్యా, అయ్యా కాళ్ళు కడుక్కొని రాయ్యా, బైబిల్ చదువయ్యా, ప్రార్థన చేయ్యా, వాక్యం చెప్పయ్యా. ఎంత ఆశ కలిగి, వాళ్ళ చుట్టాలందరూ అన్యులు కదా. ఎంతసేపు ఏందమ్మా అంటుండు ఒకడు. నువ్వు ఉంటే ఉండు, పోతే పో, అంతేగాని ప్రార్థన చేయకుండా మేమే కార్యము చేయరు. అద్భుతం. దేవుడు మన ఆయుష్ కాలాన్ని ఏం చేయగలడు తెలుసా? పొడిగించగలడు. లాంగ్ టైం. సాల్ట్ ఒక పదార్థము చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది. నువ్వు నేను ఎక్కడ ఏ స్థలములో ఉన్నా స్థిరము కలిగి బ్రతికే వారముగా ఉందుముగాక. నీ గుండె ఇంకొకని ఆయుష్ ఏమవ్వాలి? పొడిగించబడాలి. నువ్వు ఆ ఇంటిలో ఉన్న, ఆ స్థలములో ఉన్నా నీవు పొడిగించబడాలి. నీతో ఉన్న వారి ఆయుష్ కూడా ఏమవ్వాలి? నాతో ఒక అతను ఒంగోలు వచ్చాడు, ఒక పని ఉండి వెళ్ళాం. ఉదయం వెళ్ళాము, సాయంత్రం రాత్రి తిరిగి వచ్చేసరికి 10 అయింది. బస్టాండ్లో దిగ్గానే అతను ఏం చేశాడు? నా చెయ్యి గట్టిగా పట్టుకొని, అయ్యా రోజు నీతో తిరుగుతానయ్యా అన్నాడు. రోజు? నాకేం రోజు ఆడొచ్చాను ఒంగోలు, నేను ఒంగోలు కాదయ్యా, అసలు నీతోటే తిరుగుతాను. ఏంది ఈ కోరిక? ఎందుకు వచ్చింది నీకు ఈ కోరిక అంటే, అయ్యా రోజుకు 3 పెట్టెలు దాగి ఉన్నాయ్యా సిగరెట్లు. ఏంటంట? 3 సిగరెట్లు కాదు, 3 పెట్టెలు. ఈరోజు నీతో ఉన్నందుకు ఉదయం నుంచి ఎప్పటిదాకా ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదయ్యా. నీతో ఉంటే బాగుందయ్యా, నీతో ఉంటేది మానుకోడు. చూసారా? మనం ఒకరి ఆయుష్ను పొడిగించే వారముగా ఉండాలి కానీ చెప్పాలి, తగ్గించే వారముగా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు? వాడు చెడింది గాక తాగుదురా, ఏముంది, అందరు తాగుతున్నారు ఇప్పుడు. అసలు తాగనోడెవడు? ఒక ఆయన ఉన్నా నరసరావుపేటలో అన్నాడు, అయ్యా మా ఓడు బండి ప్రమాదంలో బండి మీద పోతూ యాక్సిడెంట్. అదేం సార్ అంటే, తాగిండయ్యా. తాగడం ఏందండి? నువ్వు పాస్టరు, నీ కొడుకు తాగడం బాగలేదు ఈ మాట అని అనంగానే ఏమన్నాడు? ఇప్పుడు అందరు తాగుతారు. చూసావు ఎంత ఈజీగా చెప్పాడు. అందరూ ఏంటి? టీయా, నీళ్ళ, మందును. చూసారా? అంటే మనం వాళ్ళని తప్పు పట్టట్లా, అంత ఈజీగా తీసుకుంటున్నారు. కొంతమంది వారు చెడిపోయేది కాక ఎక్కువ మంది త్రాగుబోతులను కొంతమంది చెడగొడుతుంటారండి.
తాగవా, తాగమాకులే, మేమేదో తాగుతున్నాం, నువ్వు తాగమా అట్లనరు. నువ్వు దాక్కుండా ఎందుకుంటావు, నువ్వు దాక్కపోతే నేను తాగను. చూసారా, ఇట్లా చెడగొట్టేవారిగా ఉంటారు. నువ్వు నేను చెడగొట్టేవాళ్ళం కాదండి, వారి ఆయుష్ని ఏం చేయాలి, పొడిగించేవారు, వారికి ఆరోగ్యాన్ని పొడిగించేవారముగా ప్రభువులో మనం కలిగి ఉండాలి. 4వది టీ అండి. టీ అంటే టేస్ట్, రుచి. మన మాట ఎలా ఉండాలి చెప్పాలి. చదవని వాక్యములో ఉంది చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసీ 4:6. మనుషునికి, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెను, అది మీరు తెలుసుకున్న వారై మీ సంభాషణ అంటే మీ మాటలు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట చెప్పండి అమ్మ, ఎలా ఉండాలి? మన మాటలు రుచిగా ఉండాలి. ఆమె మాటలు ఎట్లుండాలంట? వాక్యం సెలవిచ్చింది. సామెతల గ్రంథంలో చూడండి, ఒక మాట ఉంది. సామెతలు 25:11. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది. చూసారా, మన మాటలు, మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలంట. అమ్మా, ఉంటున్నాయా నీ మాటలు? కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఆమె అనిపిస్తుందా? కొంతమంది అమ్మా ఇంకా కొద్దోడు మాట్లాడితే నిన్న పండు నొప్పిగా ఉండి ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు ఎందుకో అనుకోకుండా కొన్ని ప్రశ్నలు ఇస్తే ఆయనతో మాట్లాడుతుంటే గంట అయిపోయింది. పేషెంట్లందరూ బయట ఉండరు. ఆయన ఇంకా చెప్పు సార్ మాట్లాడుతుంటే మన మాటలు ఎట్లుండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. చూడండి, బైబిల్లో రాజులు 2వ గ్రంథములో 1వ అధ్యాయములో 3 మాట్లాడిన మాటలు చూద్దాం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనికి వాని 50 మందితో కూడా ఏలియా యుద్ధకు పంపారు. ఏలియాను తీసుకొని రమ్మని ఒక రాజు 50 మంది సైనికులను, ఆ సైనికుల మీద ఒక పెద్దను పంపించారు. అతడు కొండ మీద కూర్చొని ఉండగా ఆ అధిపతి అంట కొండెక్కి దగ్గరకు పోయి, దైవజనుడా నువ్వు దిగి రావాలను రాజు ఆజ్ఞాపిస్తున్నాడయ్యా అన్నాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చివేయుగాక అన్నాడు. అనేసరికి ఆకాశము నుండి చెప్పండి అగ్ని వచ్చింది, 51 మందిని కాల్చేసి. ఈ సంగతి రాజుకు తెలిసింది. రాజుకు తెలవగానే ఇంకొక 50 మందిని ఒక అధిపతిని పంపాడు. 11వ వచనం. మరలా రాజు 50 మందిని మరి ఒక అధిపతిని పంపగా ఆలు వచ్చి, దైవజనుడా నువ్వు తొందరగా రాయ్యా రాజు ఆజ్ఞాపిస్తున్నాడన్నాడు. అప్పుడు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చుగాక అన్నాడు. కాల్చేసింది. చూసారా? ఇప్పుడు తర్వాత 13వ వచనం. ఇంకనూ రాజు ఇంకొక 50 మందికి అధిపతిని వాని 50 మందితో కలిపి పంపగా అధిపతి అయినా వచ్చి ఏలియా ఎదుట
ఏం చేశాడు? ముందు ఇద్దరికి ఆలోచన, వాళ్ళ మాటలు సరిగా లేవు. ఎందుకని? రాజుకు జబ్బు చేసిందమ్మా. ఏలియా వచ్చి ప్రార్థన చేస్తే జబ్బు పోద్దని పిలుచుకురాపోండి అన్నారు. మొదటోడు వచ్చి, దైవజనుడా దిగిరా, రాజు నిన్ను తీసుకురమ్మన్నాడు. నేను దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని ఆకాశము నుండి అగ్ని వచ్చి కాలిపోయారు. రెండో వాడు కూడా అలాగే మాట్లాడాడు. మూడో వ్యక్తి ఉన్నాడే 51 మంది, అంటే 50 మందితో వచ్చిన మూడో వ్యక్తి ఏమన్నాడు? ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియముగా ఉంచుము. మునపటిలాగా వాళ్ళలాగా మమ్మలను కాల్చొద్దయ్యా, దయచేసి దయచేసి. చూసారా, దయచేసి. బాపట్ల ఒక ఆయన ఏమి మాట్లాడిన ముందు దయచేసి అన్నాకే మాట్లాడతాడు. దయచేసి కొంచెం జరుగుతావా, దయచేసి కొంచెం నీళ్ళు ఇస్తావా, దయచేసి ఒక్క మాట అడుగుతా చెప్తా, దయచేసి అనంది ఇంకేమీ మాట్లాడు. అందుకని ఆయనకు ఏం పేరో తెలుసా? దయచేసి అంకుల్. ఏం పేరు? దయచేసి అంకులమ్మా. ఎవరిని గదిలిచ్చినా ఎవరైనా దయచేసి అంకుల్ ఇళ్ళ దగ్గర ఎందుకు వచ్చింది? ప్రతి దానికి ఇంక కోపం వస్తుందా అమ్మా? కోపము రా. మేము చిన్నప్పుడు మన ఇళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన కోడలను ప్రేమతో తిడతాడు. ఎట్లా తిడతాడు చెప్పండి? తిడతాడు, కాకపోతే ప్రేమతో తిడతాడు. అది ఎట్లాగో తెలుసు. అమ్మ అమ్మ అంటాడు, ఆమె నోరు మూసుకునేలా మాటలు కూడా అంటాడు. ఏమనేది కదా, ఎందుకంటే అమ్మ అంటుళ్ళు ముందు. చూసారా, ఈ వచ్చినోడు ఏం చేశాడు? రాగానే మోకరిల్లాడు. దైవజనుడికి నచ్చింది. దైవజనుడిని వేడుకుంటున్నాడు, అయ్యా వాళ్ళలాగా మమ్మలను చెయ్యొద్దు. ఏం జరిగిందో చదవండి అక్కడ. వెంటనే దైవజనుడు దిగి వారితో పాటు వెళ్ళాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరిచాడు. మనకు మోటు సామెత ఒకటి ఉంది, ఏందో తెలుసా? నోరు మంచిదైతే సగం చేయితే చెబుతారా? నోరు మంచిదైతే మన నోరు, మన మాటలు టేస్ట్గా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? కొంతమంది మాట్లాడితే చాలా రుచిగా ఉంటుందండి, ఇంకా మాట్లాడితే బాగున్నాను. కొంతమంది నోరు తెరిచారా చెప్పాలి, ఆకాశము నుండి అగ్ని వచ్చి కాలిపోతే బాగుండన్నట్టు ఉంటుంది. ఏలియా గారు అమ్మా మూడోసారి వచ్చిన సైనికులను ఏమీ చెయ్యాల. ఎందుకని? వాళ్లకు ఈ మూడోసారి వచ్చిన వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? నోటి మాట. వాళ్ళు సైనికులే, వీళ్ళు సైనికులే. వాళ్ళు రాజు పంపిన వాళ్ళే, వీళ్ళు కూడా రాజు పంపిన వాళ్ళే. వీళ్ళేమో వేడుకున్నారు, వాళ్ళేమో ఆజ్ఞాపించారు. జాగ్రత్త. అందుకే ప్రభు అన్నాడయ్యా, మీరు లోకానికి సాల్ట్ లాగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలంట? సాల్ట్. సాల్ట్ అంటే ఉప్పు. ఉప్పు స్థిరమైనది. ఉప్పు యాడ్ చేయాలి, ఇంకొక దాంట్లో కలిపితేనే రుచి. ఒట్టి ఉప్పు తింటావా అమ్మ? తింటారా? తినలేం. ఇంకొక దాంట్లో కలపాలి. మనం కూడా ఒట్టిగా ఉంటే పనికిరాం. దేవుని ఆత్మను మనలో కలుపుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, అప్పుడే రుచి. SALT లాంగ్ టైం. ఆ ఉప్పు ఒక ఆహార పదార్థం చెడిపోకుండా కాలాన్ని పెంచుతుంది. నీవు నేను ఎవరితో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనము వారికి దీవెన తెచ్చే వారముగా ఉండాలి. ఆమేన్. చివరికి నీ టేస్ట్, నీ మాటలు, నీ ప్రవర్తన చాలా రుచి కలిగినదిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమిన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేయండి.